మన తెలంగాణ మహిళలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. హైదరాబాద్లో బోనాల పండుగ చేసుకునే మహిళలందరూ చాలా బిజీగా ఉన్నారు, అందుకే పొద్దున్నుంచి వీడియో పెట్టలేదు. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆన్లైన్లో మనకి ప్రతి వస్తువు కూడా దొరికేస్తుంది ఈ రోజున. బట్ అలాగే ఆన్లైన్లో పెళ్లి చూపులు చేసేసుకుంటున్నారు, ఆన్లైన్లో ఎంగేజ్మెంట్లు చేసేసుకుంటున్నారు, అలాగే ఆన్లైన్లో అంత్యక్రియలు కూడా చేసేసుకుంటున్నారు. ఇలాంటివి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు కొత్తగా ఆన్లైన్లో అబ్బాయిలు కూడా దొరుకుతున్నారంట. అంటే బాయ్ ఫ్రెండ్ కావాలని అంటే ఎవరన్నా అమ్మాయిలు చక్కగా ఆన్లైన్లో బుక్ చేసుకున్నారనుకోండి, మీకు 1 గంట కావాలన్నా 2 గంటలు కావాలన్నా ఒక రోజు మొత్తం కావాలన్నా మీ ఇష్టం అనమాట. మీ దగ్గర డబ్బులున్న స్తోమతను బట్టి మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత, వాళ్ళు ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు వచ్చి చక్కగా మీకు హెల్ప్ చేసి పెడతారు. మీకు కష్టాలు వచ్చినా మీ బాధలన్నీ వింటారు. ఎక్కడికన్నా ఏదైనా ఊరు వెళ్ళాలంటే నాకు జత ఎవరు లేరన్నారనుకోండి, వాళ్ళని రమ్మంటే చక్కగా వస్తారు. గంటకి ఎంత అని లెక్క కట్టి డబ్బులు తీసుకుంటారు. డబ్బున్న వాళ్ళు ఎవరన్నా సరే, నాకు ఎవరూ లేరు, మాట్లాడేవాళ్ళు లేరు, ఫ్రెండ్స్ ఎవరూ లేరు, నాకు ఎవరితో అన్నా బయటకు వెళ్ళాలని ఉంది, నాతో వచ్చేవాళ్ళు ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నానని ఇలా ఎవరన్నా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు చూసారా అమ్మాయిలు, అలాంటి వాళ్ళు చక్కగా స్మార్ట్గా ఉన్న అబ్బాయిలు ఒక యాప్లో దొరుకుతారు. మీరు బుక్ చేసుకుని పిలిపించుకుని చక్కగా మీకు ఏం కావాలంటే అన్నీ కూడా చేయించుకోవచ్చు. అంటే ఎంత చండాలమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నామో చూడండి. ఆన్లైన్ ఉంది కదా అని చెప్పేసి దేనికి పడితే దానికి వాడేసుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో హైదరాబాద్లో అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి బాగా ట్రోల్ అవుతుంది. సైబర్ నేరగాళ్ళు ఉంటారు చూసారా, ఇప్పుడు ఇలాంటి ప్లాన్లు కూడా వేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఉంటారు కదా, డబ్బున్న వాళ్ళు ఎవరో ఒకరు, ఆ అమ్మాయిలు ఏంటంటే పబ్కి వెళ్ళాలనుకోండి, ఏ అబ్బాయి దొరకలేడు అనుకోండి, ఆన్లైన్లో బుక్ చేసుకున్నారంటే ఆ అబ్బాయి చక్కగా పబ్కి కూడా వస్తాడు. ఇలాంటి వాటికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇలాంటి యాప్లు కూడా పెట్టేశారు. అమ్మాయిలు ఆన్లైన్లో దొరకడం అనేది గతంలో విన్నాం, కానీ ఇలాంటివి కూడా వస్తున్నాయనంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. సజ్జనార్ సార్ చెప్తున్నారు, ఇలా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, వీటిని చూసి మోసపోకండి, గబుక్కుని మీరు ఏంటో చూద్దాం, అసలు ఎవడొస్తాడో చూద్దాం, ఇక్కడ ఫోటోలు చాలా అందంగా ఉన్నాయి కదా, ఇంత అందంగా ఉన్న అబ్బాయి వస్తాడేమోనని మీరు కనుక అందులో బుక్ చేశారనుకోండి, వాడు మెల్లగా చాట్ చేయడం మొదలు పెడతాడు. అవతల వాళ్ళు మీతో ప్రేమగా మాట్లాడారనుకోండి, మీరు కూడా ఒక 4 మాటలు మాట్లాడారనుకోండి, ఇవన్నీ దాచిపెట్టుకుని ఎప్పుడొకప్పుడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడమో, మీ పర్సనల్ ఫోటోలు బయట పెట్టడమో ఇలాంటివి కూడా జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సజ్జనార్ సార్ ఇప్పుడు చెప్తున్నారు, అమ్మాయిలు ఎవరు కూడా ఇలాంటివి నమ్మి బుక్ చేసుకోవడం అలాంటివి మాత్రం చేయకండి, మీ డబ్బులు పోయే పరిస్థితి, అలాగే మీ పరువు కూడా పోయే పరిస్థితి అని సజ్జనార్ సార్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారనుకోండి, చక్కగా కాఫీ షాప్కి వస్తారు, ఫంక్షన్లకు వస్తారు, ఏదైనా ఈవెంట్లకు రమ్మంటే వస్తారు, చక్కగా ఏదైనా పార్టీలకు రమ్మంటే వస్తారు. ఇంకా 1 కాదు 2 కాదనమాట, అన్నిటికీ కూడా అబ్బాయిలు ఓకే చెప్పొస్తారు. అలాగే గంటకి ఎంత అని తీసుకుంటారు. ప్రతిదీ కూడా ఆన్లైన్లో కొనేయడం, ప్రతిదీ కూడా ఆన్లైన్కి ఆధారపడిపోవడం, ఇది జరుగుతున్న పరిస్థితి. టెక్నాలజీ పెరిగిందని అనుకుంటున్నాం, కానీ ఎన్ని మోసాలు జరుగుతున్నాయో చూసారా. ఎక్కడో జరిగిందంట ఏదో దేశంలో, అక్కడ మగవాళ్ళు తక్కువగా ఉంటే ఒక మహిళ భార్య మా ఆయన్ని అద్దెకిస్తానని చెప్పేసి పెట్టిందంట. ఉన్న మహిళలు ఆ భర్తని గంటకింత అని చెప్పేసి ఇచ్చి ఎవరు కావాలంటే వాళ్ళు బుక్ చేసుకుని తీసుకుని వెళ్తూ ఉండేవారంట. ఇంకొన్ని రోజులు పోతే ఎన్ని చిత్ర విచిత్రాలు చూడాలరా బాబా అని అనిపించే విధంగా అనిపించింది. అమ్మాయిలు ఎవరైనా సరేనండి, ఉద్యోగాలు చేసేవాళ్ళు, చేతిలో డబ్బు ఉంది కదా, సరదాగా బాయ్ ఫ్రెండ్ అని పిలుద్దాం, మనతో కాలక్షేపం అవుతుంది, ఇలా కనుక యాప్ల్లోకి దూరి మీరు కనుక బుక్ చేసుకున్నారంటే అవి ఏ మోసాలు జరుగుతాయో తెలియదు, ఏం జరుగుతాయో తెలియదు. తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకోలేరు. మగవాళ్ళు అయితే ఇదిగో నన్ను పలానా అమ్మాయి మోసం చేసిందని 1-2 వచ్చి బయటకు చెప్పుకుంటారు, కానీ ఆడపిల్లలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమని చెప్పుకుంటారండి, ఇగో బాయ్ ఫ్రెండ్ కావాలా అద్దెకని చెప్పేసి నేను ఇందులో బుక్ చేశాను, ఇగో పలానా వాడు నన్ను మోసం చేశాడని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగలరా? కాబట్టి ముందుగానే సజ్జనార్ సార్ చెప్తున్నారు, ఇలాంటి యాప్లతోటి చాలా జాగ్రత్తగా ఉండండి, ఎవరు కూడా మోసపోవద్దు. అలాగే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి, ఇంట్లో పని చేయడానికి పని మనిషి కావాలి కదా అని చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేసుకుని పనులు చేయించుకుంటున్నారు. అది అంతవరకు బాగానే ఉంది. బాయ్ ఫ్రెండ్ కోసం ఆన్లైన్లో బుక్ చేసుకున్నారనుకోండి, అలాంటి వాటి వల్ల ఎన్ని గొడవలు జరుగుతాయి, ఎన్ని ఇబ్బందులు జరుగుతాయి. మీరు ఇప్పుడు బాగానే ఉంది కదా, 1-2 గంటలకో పిలిపించుకుని ఎంజాయ్ చేసి వదిలేశారనుకోండి, తర్వాత మీకు ఏదైనా పెళ్లి కుదరడమో ఏదైనా జరిగిందనుకోండి, వాడు మీ నెంబర్లు అన్నీ వాడి దగ్గర ఉంటాయి, మీ పర్సనల్ విషయాలన్నీ వాడి దగ్గర ఉంటాయి. ఏదో ఒక రోజు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే అసలు మీ కుటుంబ పరిస్థితి ఏంటి, మీ చేసుకున్నవాడి పరిస్థితి ఏంటి, మీ జీవితం ఏంటి, ఇలాంటివి కూడా ఆలోచించుకోండి. అసలు ఆన్లైన్లో బాయ్ ఫ్రెండ్ దొరకడం ఏంటి, ఏ ఫోటోలన్నీ తీసుకొచ్చేసి స్మార్ట్గా ఉన్నవాళ్ళు అన్ని ఫోటోలు తెచ్చి ఈ యాప్ల్లో పెట్టేస్తున్నారు. అవి చూసి నిజమనుకుని ఈ అమ్మాయిలు బుక్ చేసుకునే పరిస్థితి. అందుకే ముందుగా చెప్తున్నామని పోలీసులు కూడా ఇలా చెప్పడం జరిగింది. అమ్మాయిలందరూ జాగ్రత్తగా ఉండండి. అసలు ఆన్లైన్లో బాయ్ ఫ్రెండ్ ఏంటంటే దరిద్రం. కాకపోతే ఫంక్షన్కి వెళ్ళినా ఈవెంట్కి వెళ్ళినా కూడా తీసుకుని వెళ్ళొచ్చంట. సరే వీడిని బుక్ చేసుకుంటారు, తీసుకువెళ్తారు. అక్కడికి వెళ్ళాక మీ బంధువులు మీ ఫ్రెండ్స్ వాళ్ళు అడగరా, ఈ అబ్బాయి ఎవరు, మన చుట్టాలా, మన తాలూకా, ఏ ఊరు, అసలు నీకేమవుతాడని ఇలా కనుక మన బంధువులు అడిగారు అనుకోండి, అసలు ఏం చెప్తారు?
ఏంటో దిక్కుమాలిన్స్ అంతా బాయ్ ఫ్రెండ్స్ని అద్దెకి ఇవ్వడం ఏంటి నాకు అర్థం కాదు. ఏదో వస్తువు కొనుక్కున్నట్టు, ఏదో చీర కొనుక్కున్నట్టు. అసలు మనుషులు కూడా ఇలా ఆన్లైన్లో అద్దెలకు ఇవ్వడం ఏంటో మరీ దారుణంగా తయారైపోయింది. ముందు రోజుల్లో పరిస్థితులు ఎలాగుంటాయో కూడా అర్థం కావట్లేదు. మనం ఏదైనా షాప్కి వెళ్ళామనంటే మనం వెనకాల బట్టల కవర్లు పట్టుకోవడానికి కూడా వస్తారంట. గంటకి ఇంత అని చెప్పి తీసుకుంటారు. అలాగే మన చేతిలో చంటి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని మోయడానికి కూడా చక్కగా వస్తారంట. ఎలాంటి పరిస్థితులు వచ్చేసాయో చూడండి. ముందు రోజుల్లో ఏం చూస్తామో, ఏం జరుగుతాయో ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి దిక్కుమాలినవన్నీ వచ్చాయి కాబట్టి ఈ కాలంలో పిల్లలు ఎవ్వరు కూడా పెళ్ళంటే వద్దంటున్నారు. ఏముంది, ఒక గంట కావాలన్నా 2 గంటలు కావాలన్నా బుక్ చేసుకుంటే ఏదో ఒక అబ్బాయి దొరికేస్తున్నాడు. అలాగే అబ్బాయిలకు కూడా అమ్మాయిలు దొరికేస్తున్నాడు. ఇంక ఈ పెళ్ళి ఎందుకు, ఈ గోల ఎందుకు, ఈ సంసారం ఎందుకు, ఈ డబ్బులు ఖర్చు ఎందుకని జనాలు కూడా వీటికే అలవాటు పడిపోయారు. నేరగాళ్ళు కూడా ఇలాంటివి ఎందుకు మొదలు పెట్టారంటే ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళిళ్ళు వద్దంటున్నారు. 30 ఏళ్ళు వచ్చినా అలా తిరుగుతున్నారు. ఇలాంటివి కనుక పెట్టామనంటే ఇది కూడా బిజినెసే, ఇది కూడా ఒక వ్యాపారమే. ఖాళీగా ఉన్న వాళ్ళు 30 ఏళ్ళు వచ్చిన వాడు వాడికి సరదాలు ఉంటాయి, ఏదో ఎటో ఒకటి తిరగాలని ఉంటుంది. అమ్మాయిలు కూడా సంపాదించుకుంటున్నారు, బాగానే ఉద్యోగాలు చేస్తున్నారు. మరి వాళ్ళకు కూడా బాయ్ ఫ్రెండ్స్ కావాలనంటే ఇలా యాపుల్లో పెట్టేసామంటే గొడవ ఉండదు, తిరిగినంతసేపు తిరుగుతారు, తర్వాత వాడిని వదిలేయచ్చు. అదే తెలుసున్న వాళ్ళతో కనుక పెట్టుకున్నారనుకో కనెక్షన్, పరుగు పోవడం ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు యాప్లో బుక్ చేసుకున్నాం అనుకోండి, ఎవడో ఎక్కడి నుండో వస్తాడు, వాడికి మనకి ఏమీ తెలీదు, సంబంధం ఉండదు. వీడిని తీసుకుని శుభ్రంగా ఊరు తిరగాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, పార్టీకి వెళ్ళాలన్నా, ఒక రెస్టారెంట్కి వెళ్ళాలన్నా చక్కగా వెళ్తారు, ఎంజాయ్ చేసేస్తారు. తర్వాత ఇంకా వాడేవడో మనం ఎవడో, డబ్బులు ఇచ్చేసాం కాబట్టి ఇంకా వాడికి మనకి సంబంధం ఉండదు. ఇలా చేసుకుంటే బాగుంటుందని కొంతమంది ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ దానివల్ల ముక్కు మొహం తెలియని వాడి వల్ల మనకి ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి, ఎన్ని ఇబ్బందులు వస్తాయి అనేది ఈ అమ్మాయిలు ఎవరు కూడా ఆలోచించరు. అలాంటి పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఇలాంటి బిజినెస్లు, ఇలాంటి సైబర్ నేరగాళ్ళు ఇలాంటివన్నీ కొత్త యాప్లన్నీ పెట్టి జనాలను మోసం చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఈ ఉద్యోగాలు చేసే అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అసలు ఏంటో చూద్దాంలే, ఎవడొస్తాడో చూద్దాం, ఒక గంటకి బుక్ చేద్దాంలే అని కనుక బుక్ చేశారనుకోండి, మీ జీవిత చరిత్రలన్నీ వాడికి చెప్పారనుకోండి, మొత్తానికి వాడి చేతిలో మీరు కీలు బొమ్మ అయిపోయే పరిస్థితి, వాడు మిమ్మల్ని ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేసి మీ దగ్గర డబ్బులు కొట్టేసే పరిస్థితి, ఏమో రేపు ఇంకేమన్నా జరగచ్చు. అలాంటి పరిస్థితులు కూడా రావచ్చు. అందుకే పోలీసులు చెప్తున్నారు, చక్కగా జాగ్రత్తగా ఉండండి, మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి, చక్కగా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తానంటే చక్కగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. అంతేగాని ఇలాంటి కనెక్షన్లు పెట్టుకుని, లేనిపోని వ్యవహారాలు పెట్టుకుని కుటుంబ పరువు తీసి అనవసరంగా మీరు టెన్షన్లో పడి, అమ్మో వీడు ఎప్పుడు ఫోన్ చేస్తాడో, నా ఫోటోలు ఎప్పుడు బయట పెడతాడో, నా మెసేజ్లు ఎవరికన్నా చూపిస్తాడేమోనని ఇలా కంగారు పడుతూ, మీరు టెన్షన్ పడుతూ జీవితాన్ని బతకాల్సిన అవసరం లేదు. ముందుగానే జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి నమ్మొద్దని చెప్తున్నారు. అలాంటి యాపుల జోలికి వెళ్ళకండి. కొత్త వాళ్ళతో పరిచయాలు పెట్టుకోకండి. ముక్కు మొహం తెలియని వాడితోటి పరిచయం పెట్టుకుని ఏదన్నా చేశారో అని అంటే లేనిపోని చిక్కుల్లో, లేనిపోని సమస్యల్లో ఇరుక్కునే పరిస్థితి. మీరు వెళ్ళి ఇంట్లో కుటుంబ సభ్యులకి చెప్పుకోలేరు. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. పరువు పోవడం, సిగ్గుపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. భగవంతుడు ఎప్పుడు రాస్తే అప్పుడు చక్కగా పెళ్ళి అవుతుంది. కుటుంబంతో హ్యాపీగా ఉండేలాగా చూసుకోండి. చక్కగా ఉద్యోగాలు చేసుకుని సంపాదించుకోండి. చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇలాంటి తింగర పనులు చేశారనుకో లేనిపోని సమస్యల్లో ఇరుక్కుంటారు. ఆడపిల్లలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాటి జోలికి వెళ్ళారని అంటే మీ పరువు పోయే పరిస్థితి.